గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో మనం రీసెంట్గా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సెంట్రల్ నంబర్ 08/2024. దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఈరోజు కంప్లీట్గా వీడియో మాట్లాడుకుందాం. వీడియోలో ముందుగా కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. మొదటి కమెంటు, ఎన్ని మార్కులు వస్తే పీఈటీ ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒకవేళ పీఈటీ టైంలో ఉమెన్స్ ప్రెగ్నెంట్గా ఉంటే ఏంటి పరిస్థితి. నెక్స్ట్, పీఈటీ ఈవెంట్స్ స్కోర్ని మెరిట్లో యాడ్ చేస్తారా. నెక్స్ట్ కమెంటు, హైట్ అండ్ వెయిట్ చూస్తారా. నెక్స్ట్ కమెంట్, పీఈటీ టైంలో ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే ఏంటి పరిస్థితి. నెక్స్ట్ కమెంట్, పీఈటీ క్లియర్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తారా. ముందుగా గైస్ చూడండి, ఒక పోస్ట్ వెనకాల ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ముగ్గురిని పిలుస్తారు. ఓకేనా. ఎవరైతే సిబిటి ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారో తీసిన కట్ ఆఫ్ని క్రాస్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్, ఆ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని పిలుస్తారన్నమాట. అర్థమవుతుంది కదా. 1/3 రేషియో అయితే ఉండబోతుంది. ఓకే, మరి అన్న ఎన్ని మార్కులు వస్తే పీఈటీ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు స్కోర్ కార్డ్ ఆన్సర్కి ఒక 3-5 డేస్లో వచ్చేస్తుంది కాబట్టి తెలిసిపోతుంది. ఓకేనా. ఇన్ని మార్కులకి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక బాగుంటుంది. సో రా స్కోర్ నేను చెబుతున్నాను, రా మార్క్స్, నెగిటివ్ పోను, రా మార్క్స్ ఇన్ని వస్తున్నట్లయితే కనుక మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు. ఓకేనా. రా స్కోర్ అండ్ అలాగే నార్మలైజేషన్ స్కోర్ వేరే ఉంటుంది. మీ కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ స్కోర్నే తీసుకుంటారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కట్ ఆఫ్ 80 ఉండొచ్చు, 75 ఉండొచ్చు అని చెప్పాను కదా. సో అది నార్మలైజేషన్ స్కోర్ అన్నమాట. సో ఇది రా స్కోర్ నేను చెప్తున్నాను. మీ నెగిటివ్స్ పోగా మీకు ఎంత స్కోర్ వచ్చిందో అది రా స్కోర్. సో యూఆర్ వాళ్ళకి ఒక 66 మార్కులు వస్తున్నట్లయితే గనక, ఓకేనా, 66+ వస్తున్నట్లయితే గనక మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు. ఓకేనా. నార్మలైజేషన్ తర్వాత మీకు మళ్ళీ ఒక 10 మార్కులు కలొచ్చు, అది వేరే విషయం నేను చెప్తున్నాను. నేను రా స్కోర్ చెప్తున్నాను. ఒక 66 మార్కులు మీకు వస్తున్నట్లయితే కనుక ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు ఒక 63 మార్కులు వస్తున్నట్లయితే కనుక రా స్కోరు ప్రాక్టీస్ మొదలు పెట్టేయచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 55 నుంచి 60 మార్కులు మీకు రా స్కోర్ వస్తున్నట్లయితే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని. ఏంటన్నా ఇంత తక్కువ ఇంత తక్కువ రా స్కోర్ చెప్తున్నారు అంటే ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని పిలుస్తారు. ఓకే. సో ఇది. నెక్స్ట్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ టైంలో ఉమెన్స్ ప్రెగ్నెంట్గా ఉంటే ఏంటి పరిస్థితి అంటే కనుక చూడండి, మీరు మీ మెడికల్ సర్టిఫికెట్ ఏ డేట్లో అయితే మీకు రన్నింగ్ మీకు పడుతుందో, పీఈటీ టెస్ట్ పడుతుందో ఆ డేట్కి వెళ్ళి, ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు మెడికల్ సర్టిఫికెట్ చూపించాలి. ఓకేనా. ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ ఇలా అని చూపిస్తే మీకు మళ్ళీ డేట్ అనేది ఇస్తారన్నమాట. ఆఫ్టర్ డెలివరీ మేబీ 6 months తర్వాత మీకు మళ్ళీ టైం అనేది ఇస్తారు. అప్పుడు మీకు పీఈటీ టెస్ట్ అనేది తీసుకుంటాడు. ఓకేనా. సో ఇదనమాట. ఫిజికల్ టెస్ట్ మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా అని చెప్పి మీకు పాస్ చేశారు, ఒక 6 months తర్వాత మళ్ళీ మీకు పిలిచి అక్కడ ఈవెంట్స్ అనేవి మీకోసం పెడతారు. నెక్స్ట్, పీఈటీ ఈవెంట్ స్కోర్ని యాడ్ చేస్తారా మెరిట్ లిస్ట్లో అంటే చూడండి, ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్వి మీరు ఎంత తొందరగా ఒక టైం అనేది ఇస్తారన్నమాట. మీరు ఎంత ఫాస్ట్గా చేసేసినా ఆ టైము ఆ స్కోర్ అవేవి ఇక్కడ యాడ్ చేయరు. మీరు జస్ట్ ఇచ్చిన టైంలో క్లియర్ చేశారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే యూఆర్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏ కేటగిరీ ఏ కమ్యూనిటీ పనికిరాదు. ఓకేనా. ఇక్కడ అవి చూడరు, కమ్యూనిటీ చూడరు. ఇక్కడ అంతా ఒకటే. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత ఇక్కడ అందరూ ఒకటే. ఓకేనా. మీరు రన్నింగ్ క్లియర్ చేశారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హైట్ వెయిట్ చూస్తారంటే చూడరు. ఓకేనా. ఇదేమి ఆర్పిఎఫ్ ఇది కాదు. ఓకేనా. పోలీస్కు సంబంధించింది కాదు కాబట్టి హైట్ వెయిట్ చూడరు. మీరు రన్నింగ్ క్లియర్ చేశారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఓకేనా. నెక్స్ట్, పీఈటీ
సారీ పీఈటీ టైంలో ఏమైనా మెడికల్ ఇష్యూ వస్తే ఏంటి పరిస్థితి అంటే కనుక చూడండి, మీకు ఒకవేళ పీఈటీ టైంలో ఏమైనా మెడికల్ ఇష్యూ వస్తే, ఐ మీన్ మీకు ఏదైనా ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ ఏమైనా జరిగితే, లేదా యాక్సిడెంట్ అయ్యి మీ కాలు ఏమైనా సిమెంట్ పట్టి తగిలితే, అలాంటి టైంలో మీకు ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు. అంతేగాని మీకు చిన్న చిన్న జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది అని చెప్పి మీరు మెడికల్ ప్రాబ్లం చెప్తే కనుక అవి చెల్లవు. ఓకేనా? సో పెద్దవి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి మీ కాలుకి ఏమైనా ప్రాబ్లం అయ్యింది, సిమెంట్ పట్టి పెట్టారు అంటే కనుక అప్పుడు మీకు టైం ఇస్తారు. మీకు ఏదైనా మేజర్ ఆపరేషన్ జరిగింది రీసెంట్గా అంటే కనుక అప్పుడు మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎక్స్ట్రాగా టైం ఇస్తారు. బట్ దగ్గుకి, జలుబుకి, జ్వరంకి, కడుపు నొప్పికి వీటికి టైం ఇవ్వరు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పీఈటీ క్లియర్ చేసిన అందరికీ జాబ్ ఇస్తారా అంటే చూడండి గైస్, ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక 80 మార్కులు వచ్చిన క్యాండిడేట్ పీఈటీలో ఫెయిల్ అయిపోయాడు అనుకుందాం, సో అతనికి తీసేస్తారు. అలాగే సిబిటీలో ఒక 55 మార్కులు వచ్చిన క్యాండిడేట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసేసారు అనుకుందాం, సో అతనికి జాబ్ అనేది వచ్చేస్తుంది. ఇదన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫైనల్ మెరిట్ అనేది ఒకటి తీస్తారు. ఓకేనా? సో ఫైనల్ మెరిట్ అనేది తీస్తారు. ఆ మెరిట్లో మీ సిబిటి మార్క్స్ అనేవి చూస్తారు. మీ సిబిటి మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయనేది చూస్తారు. ఉదాహరణకి ఒక క్యాండిడేట్ 55 మార్కులు వచ్చాయి, ఒక క్యాండిడేట్కి 80 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఉదాహరణకి చెబుతున్నాను. ఓకేనా? సో వీళ్ళిద్దరు కూడా పీఈటీ అనేది క్లియర్ చేశారు. అప్పుడు ఈ 80 మార్కులు వాళ్ళకే ఇస్తారు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 55 మార్కులు వచ్చిన ఒక వ్యక్తి, అలాగే 56 మార్కులు వచ్చిన ఒక వ్యక్తి ఇద్దరు కూడా రన్నింగ్ క్లియర్ చేస్తే గనక అప్పుడు ఈ 56 మార్కులు వచ్చిన క్యాండిడేట్కే జాబ్ అనేది ఇస్తారు. అంటే ఆ మెరిట్ బట్టి ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఎవరు క్లియర్ చేశారు అంటే వాళ్ళకే జాబ్ అనేది ఇస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్రైటీరియా చూద్దాం. ఏంటి రన్నింగ్ క్రైటీరియా ఏంటి అన్నా అని చాలా మందికి తెలియదు. ఓకేనా? సో ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్టార్టింగ్ 35 kgs ఇసుక బస్తా ఉంటుందండి, 35 కిలోలది. అది మీరు పట్టుకుని 100 మీటర్లు 2 నిమిషాల్లో వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే అయిపోతుంది. అది మీరు భుజం మీద వెత్తుకొని, ఓకేనా, అది మీరు 2 నిమిషాల్లో 100 మీటర్లు క్రాస్ చేసేవాలి. 1 ఛాన్స్ అనమాట. ఒకవేళ మీరు క్రాస్ చేసేటప్పుడు మీ చేతుల నుంచి బస్తా జారిపోయిందా, మీరు బయటకు వెళ్ళిపోతారు. అదనమాట. ఓకేనా? సో సింగిల్ ఛాన్స్ అనేది ఇస్తారు. మ్యాక్సిమం ఇది అందరూ క్లియర్ చేసేస్తారు. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10 నిమిషాలు, అక్కడికి 10 నిమిషాల తర్వాత మేల్ క్యాండిడేట్స్కి 1000 మీటర్లు 4 నిమిషాల 15 సెకండ్లలో క్లియర్ చేయాలి. ఓకేనా? సో ఇదన్నమాట. ఇది మీకు రన్నింగ్ అనేది స్ట్రైట్ గా ఉండదు, తిన్నగా ఉండదు, సర్కిల్ షేప్ లో ఉంటాయి. 2 రౌండ్లు 500వి 2 రౌండ్లు ఉండొచ్చు, లేదా 250వి 4 రౌండ్లు ఉండొచ్చు. సర్కిల్ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏంటన్నా అంటే, మీకు మేల్ క్యాండిడేట్స్ కి 35 కిలోలు కదా, సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి 20 kgs అన్నమాట. ఓకేనా? 20 kgs ఇసుక బస్తా వెతుకుని 100 మీటర్లు 2 నిమిషాల్లో క్లియర్ చేయాలి. సింగిల్ 1 ఛాన్స్. అండ్ అలాగే రన్నింగ్ చూసుకున్నట్లయితే కనుక 1000 మీటర్లు 5 నిమిషాల 40 సెకండ్లలో ఫీమేల్ క్యాండిడేట్స్ అనేవి మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది గైస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క క్రైటీరియా. అండ్ అలాగే మీకు పీఈటీకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఆ కమెంట్స్కి రిప్లై ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి తప్పకుండా కింద కమెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వకపోయినా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఓకే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.